హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చక్కటి గోంగూర ఉల్లి కారం పచ్చడి చేసి చూపిస్తానండి. ఇది వేడి రైస్లో చాలా బాగుంటుంది. ముందుగా మనం 2 ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న స్లైసెస్ కింద చేసుకోవాలండి. దీనికి సరిపడా 1 స్పూన్ ఉప్పు కారం యాడ్ చేసి మనం ఒక 10 మినిట్స్ ఉప్పు కారం పట్టుకునేలాగా ఉల్లిపాయలను ఊరపెట్టుకోవాలండి. నెక్స్ట్ మనం ఒక కట్ట గోంగూరని చక్కగా ఆకుల్ని చక్కగా బాయిల్ చేసుకొని ఆ పేస్ట్ని దీనికి యాడ్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ మీద చిన్న పాత్ర పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోనికి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. అలాగే దీనికి ఎక్కువ వెల్లుల్లి రెబ్బలు కూడా పడతాయి. వాటిని చిన్న చిన్న పీసెస్ కింద చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, కరివేపాకు కూడా చిన్న చిన్న పీసెస్ కింద చేసి యాడ్ చేసుకొని ఫైనల్గా మనం ఇంగువ యాడ్ చేయాలండి. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు ఎక్కువ వాడినందుకు గోంగూర వల్ల వచ్చే ఎలర్జీస్ ఏమీ రాకుండా పడని వారికి కూడా చాలా బాగా పడుతుంది. ఈ పచ్చడి అయితే చాలా కమ్మగా ఉంటుంది. వేడి వేడి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి చేయండి, మళ్ళీ విడిచిపెట్టరు.